వెల్కమ్ టు పల్లవి టీవీ. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 118 మున్సిపాలిటీలు, 7 నగరపాలిక సంస్థల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఫిబ్రవరి 15 లోపు ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తిగా ఉంది. ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీలో ఉన్నాం. చేర్యాల మున్సిపల్ ఆఫీస్ ముందున్నాం. ఈ చేర్యాల మున్సిపాలిటీలో భిన్న పరిస్థితులు ఉంటాయి. ఈసారి చేర్యాల మున్సిపల్ చైర్మన్ పీఠం ఏ పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది, జనం ఏ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది, లీడర్లు ఏమంటున్నారు, చేర్యాల మండల మున్సిపల్ ప్రజలు ఏమంటున్నారో వాళ్ళని అడిగి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇవరకు రూములు ఉండే కదా, సెటాలు ఉండే కదా, సెటాలు కూలగొట్టించు. ఎట్లుంది చేర్యాల అభివృద్ధి ఏమైనా జరిగిందా? ఏం లేదు, ఏం లేదు, ఉట్టిగానే ఉంది. ఏం నడుస్తుంది? ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయిగా, ఏ పార్టీ బాగా నడుస్తుంది మీ దగ్గర? ఏ పార్టీకి జనం? ఏ పార్టీ ఎక్కడ ఏమంటే కట్టేస్తాం. మమ్మల్ని బజార్కి ఎక్కిచ్చిర్రు, మాకు షాపులు కావాలి. ఎండకు ఎండుతున్నాము, తడకలేసుకొని వానకు కడుతున్నాం. ఓటుకి ఎంత నడుస్తుంది మీ దగ్గర? ఓటు కట్ట మనం చెప్పలేము బ్రో, మనం తీసుకోలేము, మనకు తెలియదు అది. మా ఏం పేరు నీ పేరు? అండాలు. చేర్యాలేనా మీది? నీ కోటకి చేర్యాలే ఉంది. ఇప్పుడు చేర్యాలకు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి. మున్సిపల్ ఎలక్షన్స్ నామినేషన్లు నడుస్తున్నాయి. ఇలా మీ దగ్గర సమస్యలు ఏమున్నాయి? చేర్యాల సమస్యలు ఏమున్నాయి? ఏ పార్టీ వైపు జనం మొగ్గు చూపే అవకాశం ఉంది? ఇప్పుడు ఇవరకు రూములు ఉండే కదా, సెటాలు ఉండే కదా, సెటాలు కూలగొట్టించు. మా ముత్తిరెడ్డి వచ్చిండు, కూలగొట్టిపించిండు. ఎందుకు కూలగొట్టిండు? ఇవి ట్యాంకీ కడతాడట, ట్యాంకీ కట్టి ట్యాంక్ ఆల్రెడీ ఎన్నుకుంది కదా, అది కూలగొట్టిపిస్తాడు. అది కూలగొట్టిపిస్తే ఆడ నింపిస్తాడు, ఆడ కడతాడు కొత్తది. ఇది కూలగొట్టిపిస్తే ఇక్కడ రూమ్ లేపిస్తాడట. మళ్ళా అన్నాడు ఆయన పోయిండు, వెళ్ళిపోయాడు. మళ్ళా ఆఫీస్ కూలగొట్టిర్రు, అది కట్టిర్రు. ఈయన మళ్ళా ఈ పల్లె రాజపేట వచ్చి మొన్న మాట్లాడుకొని లోన్ శాంక్షన్ అయింది, మీకు రూమ్ లేపిస్తా అంటాడు, కట్టిస్తా అంటాడు. మొన్న వచ్చిపోయాడు, మళ్ళీ మొన్న వచ్చిపోయాడు, కట్టిపిస్తా అంటాడు. కానీ మరి ఏది తెలుస్తలేదు, తీపిస్తామంటాను అట్లా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది కదా, ఎట్లుంది చేర్యాల అభివృద్ధి ఏమైనా జరిగిందా? ఏం లేదు, ఏం లేదు, ఉట్టిగానే ఉంది. ఏం అభివృద్ధి కాలే? ఏం లేదు. ఎక్కడ మీది? ఉన్నది కూలగొట్టిరు, మమ్మల్ని రోడ్డు మీద వేసారు. ఉన్నది కూలగొట్టిరు, మమ్మల్ని రోడ్డు మీద వేసారు, ఆగం చేసారు, మమ్మల్ని బతకని ఎత్తలేరు. ఇక మమ్మల్ని ఆగం చేసారు. ఇంకేమున్నది? ఏం లేదు. ఏ వార్డు మీది? ఏ వార్డులో ఉంటాను? 3వ వార్డు. 3వ వార్డులో ఏమైనా సమస్యలున్నాయా? ఇక సీసీ రోడ్ అంటే పడ్డది, ఇక ట్యాంక్ అంటే పడ్డది. ఇక అదే ఏం చెప్తారో మమ్మల్ని ఆగం చెప్తారు. మాకు బేరం చేసుకుంటే ఆగం చెప్తారు. మాకేం లేదు, మాకు జాగా లేదు, భూమి లేదు, ఏసం లేదు, ఏది లేదు. ఇదే మార్కెట్ కూరగాయలు అమ్ముకొని బతాం. మమ్మల్ని తీసుకొచ్చి రోడ్డు మీద వేసారు. మాకు రూమ్లు కావాలి, రూమ్లు కట్టియాలి. 15 మంది 20 మంది ఉంది. ఈ ఆటి పనులు ఇవన్నీ మేమే రోడ్డు మీద పడ్డాం. మాకు ఒక రూమ్లు కావాలి. ఇప్పుడు షట్టర్ ఉన్నప్పుడు ఎంత కిరాయి కట్టేది మీరు మున్సిపాలిటీకి? 450. ఇప్పుడు 450 ఇప్పుడు కడుతున్నారు మళ్ళీ? అంటే కొన్ని రోజులు కట్టుకున్నారు, ఒక నెల 800 తీసుకున్నారు, ఒక నెల 400 తీసుకున్నారు, ఒక నెల 500. ఇప్పుడు తీసుకుంటలేరు, 2-3 నెలలు తీసుకుంటలేరు. అబద్ధమైన కాడ కడతారు. ఏం నడుస్తుంది ఇక్కడ? మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయిగా, ఏ పార్టీ బాగా నడుస్తుంది మీ దగ్గర? ఏ పార్టీకి జనం? ఏ పార్టీ ఎక్కడ ఏమంటే కట్టేస్తాం. మాది అట్లా ఏముండదు. ఓటుకి ఎంత కావాలి? బోటుకు మేము డబ్బులు అడుగుతలేము, మాకు పని కావాలి. ఏం పని కావాలి? రోడ్ మళ్ళా పోతుంది, రోడ్ పోయాలి. ఎక్కడ? ఈ 3వ వార్డులో. 3వ వార్డు రోడ్ లేదు. రోడ్డు పోసిండ్రు కానీ కట్టవగా మధ్యాహ్న కాలువ తీస్తామా మోరి కడతామని కట్టలేదు, అట్నే ఉన్నది. బండ్లు గిన్లు పోవడానికి సాకుల బాధ అవుతుంది వాళ్ళకు, బండ్ల వాళ్ళకు. ఇప్పుడు చేర్యాల మున్పు బీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుండేనా? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక మంచిగా ఉన్నది చేర్యాల అభివృద్ధి? ఉన్నది ఇప్పుడు కట్టిన ఉన్నది. ఏం మారలేదు? ఏం మారు తిన్నారు మారు. దళిత బంధువులు ఉన్నోనికి ఇచ్చిన, లేనోనికి ఏమి ఇవ్వలే. అప్పుడు ఉన్నట్టు ప్రభుత్వం ఇది ఇప్పుడు కూడా కట్టిన ఉంటుంది. ఇప్పుడు ఏం కావాలి? మీ సమస్య ఏంది? ఇప్పుడు వీళ్ళంతా మాకు సమస్య ఉంది. నేను ఏమంటున్నా, రోడ్డు పోతే మళ్ళీ రోడ్డు పోయాలి. ట్యాంక్ కాడ ప్లాట్ఫారం పోయింది, అది పోయాను అంటే పోయలేదు, అట్నే ఉన్నది. మళ్ళీ ఆడ ఎవరన్నా నీళ్ళ బోల పట్టుకుంటే జారుతుంది. వాళ్ళకి తెలియదా, అమ్మవారికి తెలియదా? వాళ్ళ ఇల్లు మా ఇల్లు ఒక్క దిక్కే. మాకు షాపులు కావాలి, మమ్మల్ని రోడ్డు మీద వేసిర్రు, మమ్మల్ని బజార్కి ఎక్కిచ్చిర్రు. మాకు షాపులు కావాలి, మాకు రూములు కావాలి. ముత్తిరెడ్డి చేసిండు, మమ్మల్ని అంత ఆగం చేసిర్రు. మేము ఏడ్చినాం, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఏడ్చినాం. ఇప్పుడు నేను కిలో 2 కిలో ఆడపిల్లగలని రోడ్డు మీద బతాను. నేను నాకు ఇల్లు లేదు, ఇల్లు ఏదో అట్లా కట్టుకున్నాం, అట్లా అంతే, ఏం లేదు నాకు. చేయలే, ఇగో ఇది ఉన్నది అంతే, నాకు ఏం లేదు. అడ్డ లేదు, ప్లాట్లు లేవు, ఏం లేవు నాకు. ఏదో బతుకుతున్నట్లా బేరం చేసుకుని 2 పిల్లలు చదివించుకున్నాను గవర్నమెంట్ హాస్పిటల్ అందులో హాస్టల్లో చదువుతారు. ముత్తిరెడ్డి కూలగొట్టిండి ఈ షాపులు అంటున్నారు కదా, కాంగ్రెస్ వచ్చిన కాంచే నీకేమైనా సమస్య ఏమైనా పరిష్కరించిరా? ఏది లేదు,
ఏనాడు ఏది లేదు, ఏనాడు లేదు. ఆనాడు నుంచి కూడా ఇట్నే ఉంది. ఎప్పుడు పెద్ద కాలే, ఏది కాలే. అప్పటి మంది మాట్లాడు, అప్పటి మంది చేసు అంతే. ఏం లేదు. ఓటుకి ఎంత ఇస్తారట మీ దగ్గర? మాకు పైసలు వద్దు, మాకు పని కావాలి. ఏం పని కావాలి? మాకు రూమ్లు వేపియాలి, అందరికి రోడ్ వేపియాలి, మంచిగా మంచిగా వేపియాలి, మంచిగా అందరికి సాయం చేయాలి, మంచిగా ఎవరికైనా ఇట్లాంటి బేరగాళ్ళకు ఇంత అడ్డ చూపించాలి, ఇట్లా బతకాలి అంతే. నాకైతే ఏం లేదు. మా ఆయన కూడా ఏం మంచిగా లేడు, మంచిగా పని చేయడు, నాతోటే ఉంటాడు. నా 2 ఆడపిల్లలు, నాకు ఇంత గిట్ట చూస్తే చాలు నాకు. వాళ్ళు కొట్టి చంపినా కానీ నేను ఎడికి వెళ్ళిపోను, ఇన్నే ఉంటా. నేను 30 ఏళ్ళు 40 ఏళ్ళు మా అమ్మ చేసింది, మా అమ్మది పోయి నేను అంతే. ఇక నన్ను లేపిపిచ్చిరు, కట్టెలతోటి విధాంతో నూకిపిచ్చిరు, అడి చేసిరు ఇటు చేసిరు. నేను ఇది వాచుకొని కొట్టం వేసుకొని ఉంటాను. మళ్ళీ వేసినా కానీ ఇన్నే ఉంటాను, దేనికైనా సిద్ధం. ఇప్పుడు నీకు మళ్ళీ షట్టర్ ఎత్తే నీకు ఏకుంటే ఎట్లా మళ్ళీ నీకు ఇయ్య అంటారు? ఇయ్యాలి, ఇయ్యపోతే గుండెనకుండా ఏదంటే అది చేస్తానే, ఏదంటే అది చేసుకుంటా. ఏడికి పిలిచినా వస్తా. నా ఏం పేరు అన్న? పేరు మొహమ్మద్ షఫీక్. చేర్యాల మున్సిపాలిటీకి ఎలక్షన్స్ వచ్చినాయి. మీ సమస్యలు ఏమున్నాయి? మీ జనాలు ఏ పార్టీ వైపు ఉండే అవకాశం ఉంది? ఏం చెప్తావు? మీ దగ్గర సమస్యలు ఏమున్నాయి? సమస్యలు ఏముందన్న, ఇప్పుడు మా దృష్టి చూడండి, ఇప్పుడు ఏమున్నదంటే ఈ షటర్లు ఉండే, ఈ పోయిన ప్రభుత్వం ఏం చేసింది, షటర్లు గులగొట్టి మా బతుకు మొత్తం రోడ్డు మీద పడేసింది. ఎండకు ఎండుతున్నాము, తడకలేసుకొని వానకు తడుతున్నాం. ఇది ఏమున్నా మళ్ళీ ఎలక్షన్లు వచ్చేసరికి ఇదంతా రద్దంతం ఉంటుంది. ఎలక్షన్లు అయిపోయినాయా, ఎవరి దారే యమునా తీరు అన్నట్టుగా ఉంటుంది కథ. సో ఏంటంటే ఓటు పొజిషనా, అది ఎవరికి వేసుకోవాలంటే క్యాండిడేట్ని చూసుకోవాలి, వేసుకోవాలబ్బా, అది ఉన్నది పరిస్థితి. ఇప్పుడు ఇప్పుడు ఈ 2 ఏళ్ళ గవర్నమెంట్ వచ్చి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్లలో మీ సమస్యలు పరిష్కారం కావడం కావచ్చు, ఏదైనా అభివృద్ధి జరగడం కావచ్చు, అలా జరిగిందా ఈ మీ చేర్యాల మున్సిపాలిటీలో? మున్సిపాలిటీ పరిధి పరంగా చూసుకున్నట్టయితే ఏం అనిపించట్లేదు అన్న మనకైతే. సో సంక్షేమ పథకాల పరంగా చూసుకుంటున్నట్టయితే కొంచెం లబ్ధి పొందినామని చెప్పుకోవచ్చు, అదైతే ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఏమొస్తున్నాయో ఇక్కడ కూడా అవే వస్తున్నాయి తప్పితే ఇక్కడ మున్సిపాలిటీ పరంగా మాత్రం డెవలప్మెంట్ ఏం లేదు. డెవలప్మెంట్ అనేది లేదు. ఇంత ముందుకు ఉన్న ఇన్కమ్ సోర్స్ కూడా తీసేసినారు గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఉండి మరి ఏదైనా చర్యలు తీసుకొని ఈ షటర్లు కడుతుందా, మా పరిస్థితి బాగుపడ్డట్టు చేస్తుందా అంటే అట్లా కూడా లేదు. చూడాలి ముందు ముందు ఏమవుతుందా, ఈ ఎలక్షన్ల తర్వాతనే మనకి చేస్తారా చూడాలి. ఇప్పుడు మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఏ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది? మీ దగ్గర ఏ పార్టీ బాగుంటుందని, ఏ పార్టీల మధ్య పోటీ బాగుండే అవకాశం ఉంటుంది? ఇక పోటీ పరంగా చూసుకుంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉంటుంది బ్రో. ఇక చూసుకుంటే ఎవరు వస్తారు అనేది మనం చెప్పలేము ఇప్పుడు. అది క్యాండిడేట్ పరంగా చెప్పొచ్చు, పార్టీ పరంగా అయితే మనం చెప్పలేం. అది ఇప్పుడు మీదే వార్డు? అది 5th వార్డు. 5th వార్డులో ఏమైనా సమస్యలునే? ఏముంటాయి బ్రో, గదే నాలాల రోడ్ల సమస్యలు అవే ఉంటాయి. అది ఎలక్షన్ల మందము చూస్తూ అంటారు, ఎలక్షన్ తర్వాత ఒక పెడచన పెడతారు, అది ఉన్నది పరిస్థితి. ఓటుకి ఎంత నడుస్తుంది మీ దగ్గర? ఓటు కంటే మనం చెప్పలేం బ్రో, మనం తీసుకోలేం, మనకు తెలియదు. అది మనం అడగము, మనం చేయము. మనకు కావాల్సింది పని. పైసలతో ఏమున్నది, ఒక్క రోజుతో వాడు ఇచ్చిపోయేదాంతో కాదు. మనకు 5 సంవత్సరాలు ఉంటాడు, వాడు ఇచ్చేది 1000 రూపాయల 2000, అది తీసుకొని మనం బాగుపడేది లేదు. మనకు కావాల్సింది అభివృద్ధి కావాలి, అది కోరుకుంటున్నాం మేము. చేర్యాల గతంతో పోలిస్తే డెవలప్ అవుతుందా, వెనుకబాటు గురవుతుందా? ఇంకా వెనుకబాటుకి గురవుతుంది అన్న. చేర్యాల అనేది ఒక టైంలో తాలూకా ఉండేది, నియోజకవర్గం ఉండేది. ఆ నియోజకవర్గం తీసేసి వెనుక వేసాడు దాన్ని కూడా. అభివృద్ధి పరంగా కూడా వెనుకకే అయిపోతున్నది. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కానీ అభివృద్ధి అనేది లేకుండా పోతుంది చేర్యాలకు. ఏమున్నా కానీ ఇప్పుడు ఎవరు వచ్చినా సరే కానీ చేర్యాలకు పునర్వైభవం తీసుకురావాలని కోరుకుంటున్నా, అంతే.